చెప్పండి. వర్షినికి సైకలాజికల్గా ట్రీట్మెంట్ కూడా కావాలని చాలామంది కామెంట్స్ చేశారు. చాలామంది కూడా అదే రకంగా మాట్లాడుకొచ్చారు. సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు ఒకసారి వెళ్తాను. పేరెంట్స్ ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. అసలు వర్షినికి అఘోరికి ఎలా పరిచయం ఏర్పడింది వాళ్ళ పేరెంట్స్ దగ్గర తెలుసుకుందాం. అమ్మ స్వరూపరాణి, నాన్న తిరుమల కోటయ్య మనకు అందుబాటులో ఉన్నారు ఆర్టీవీ స్టూడియోకి. ఎస్, ఇద్దరు కూడా ఫస్ట్లీ మీ అమ్మాయితో మాట్లాడారా? ఇప్పుడు దాదాపుగా 2 రోజులు అవుతోంది. మొన్న సాయంత్రం తీసుకొచ్చారు. అమ్మ స్వరూపరాణి గారు, మీరు చెప్పండి ఫస్ట్, మీ అమ్మాయితో మాట్లాడారా? 9 మాసాలు కని పెంచి ఇంతదాని చేశారు. సో తన ఒక అఘోరితో వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ కుమారులు తీసుకొచ్చారు. మీ విష్ణు కానివ్వండి, హర్ష దగ్గర ఉంది అమ్మాయి. మీరు మాట్లాడారా? ఇప్పుడు మాట్లాడలేదు సార్. ఫోన్ మాట్లాడలేదా? మాట్లాడలేదు సార్. ఎందుకు మాట్లాడించలేదా తను? అంటే మీ కూతురుగా మాట్లాడాల్సి ఉంటుంది కదా, ఎలా ఉంది తన ఆరోగ్యం, ఎలా ఉంది? మరి 10 రోజులు మీకు దూరంగా ఉంది కదా పూర్తిగా. అఘోరి వెంట ఎక్కడ ఉందో తెలియదు, ఎక్కడ పడుకుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. మాట్లాడలేదా? ప్రయత్నం చేయలేదా? మాట్లాడదాం ప్రయత్నం చేసామండి. ఆ పిల్ల ఎవరో వద్దు అని డిస్టర్బ్ చేసి వాళ్ళని కొట్టా గిచ్చ అట్లా చేస్తుందని వచ్చినాక మాట్లాడదాంలని వదిలేసాను సార్. ఎవరిని డిస్టర్బ్ చేస్తుందో నాకు అర్థం కాలేదు. అంటే మీ ఎవరితో మాట్లాడను, నేను అక్కడికి వెళ్ళిపోతాను. అదే విష్ణు నేనే తీసుకొచ్చా వాళ్ళని. అలసలు చేస్తుందంట. ఏంటమ్మా ఇప్పుడు చూడండి, అందువల్ల వచ్చినాక మాట్లాడదాంలే. మీరు 9 మాసాలు కని పెంచి ఇంత పెద్దదాన్ని చేశారు. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి అసలు అఘోరి అంటే, అసలు ఆవిడ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేంత వరకు అసలు అఘోరి అనే ప్రస్తావన అనేది 2 రాష్ట్రాల్లో. మీరు అటువంటి వ్యక్తిని ఎలా అట్రాక్ట్ అయి ఉంటుంది? మీ కూతురు ఎలా అట్రాక్ట్ అయిపోయింది? ఆయన ఊబిలో ఎలా పడిపోయింది అనుకుంటున్నారు మీరు? ఊబిలో శుద్ర పూజలు చేసి కడుపులో మరుగుమంది ఇచ్చి వశీకరణ చేసిందని మేము అనుకుంటున్నామండి. అసలు మేము లేని నిమిషం ఉండని పిల్ల ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు కూడా అమ్మతో ఫోన్ మాట్లాడుతాను అనలేదా అనడం మాకు బాధగా ఉందండి. అసలు నేను కూడా మాట్లాడాను నిన్న. మీ దగ్గర రానే రాను అని పట్టుబట్టి ఏడుస్తోంది. నేను అఘోరి అమ్మ దగ్గరికి పంపించండి ఏడుస్తోంది. అవునండి, అదే బాధగా ఉందండి. ఆమె మందుల ప్రభావంతో అలా మాట్లాడుతుందని మేము సైకాలజిస్ట్గా మెడికల్ టెస్ట్ చేయించుకుని అన్ని చూపించుకొని మా పిల్లలు మా దగ్గర ఉంచుకుంటామండి. కదమ్మా, అసలు మీరు అఘోరి అనే పేరు ఎప్పుడు విన్నారు? అఘోరి అనే ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? అసలు అఘోరి మీ ఇంటికి రావడానికి కారణం ఏంటి చెప్పండి ముందుగా. మంగళగిరి వచ్చిందండి, పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గరికి కలవాలని. ఓకే, అప్పుడే వచ్చినప్పుడు పోలీసుల మీద హల్చల్ చేస్తాను. అంతకుముందు అఘోరి పేరు విన్నారా మీరు? మేము వినలేదండి. అసలు ఎక్కడ ప్రస్తావన వినలేదండి మేము. లేదండి. ఓకే, మంగళగిరి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అక్కడికి వచ్చింది. సో అక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? వచ్చినప్పుడు పోలీసుల మీద అలసాలు చేస్తుంటే పాప చూద్దామని వెళ్ళి గుడ్లన్నీ ఓడ తీసుకుంటుంటే ధైర్యం ఉండేవాళ్ళు గుడ్డ ఏమంటే ఆమె మీద గుడ్డ కప్పిందంటండి. ఓకే, గుడ్డ కప్పి ఫోన్ నెంబర్లు అవి తీసుకుని అది కారు వేయకలేదా చెడిపోయిందని ఏడ్చుకుంటూ కూర్చుందంటండి. ఆ రోజేనా? అదే రోజా? కూర్చుంటే మా పిల్లలకి అదే రోజు కాదండి, ఆ రోజు వెళ్ళిపోయిందండి. మళ్ళీ 1 వారం తర్వాత 2 వారాల తర్వాత వచ్చిందంటండి. వచ్చి పిల్లలకు ఫోన్ చేసి ఏడవటం జరిగిందంటండి. ఆమె నాకు ఇట్ట వెహికల్ సరిపోయింది. ముందుగా ఇక్కడ మీరు ఒకటి చెప్పండి, విష్ణుకి ముందు అఘోరి పరిచయమా లేదంటే డైరెక్ట్ గా వర్షినితోనే పరిచయమా? విష్ణుకే పరిచయం అండి. అంటే ఫస్ట్ ఆ రోజు పైన ఒంటి పైన బట్టలు వేయడానికి వెళ్ళింది విష్ణు, వర్షిని ఇద్దరు కలిసి వెళ్ళారు. అయితే ఇద్దరు కలిసే వెళ్ళారండి. ఓకే, అయితే మరుసటి నాడు కార్ రిపేర్ అయిన రోజు మళ్ళీ ఎవరికి ఫోన్ చేసింది అఘోరి? విష్ణుకి ఫోన్ చేసిందా, వర్షినికి ఫోన్ చేసిందా? అదే ముందర విష్ణుకి ఫోన్ చేస్తే ఇద్దరు కలిసి ఇట్టడి సంగతి అమ్మకి ఇట్ట అయిందంటే ఇద్దరే వెళ్ళారండి. ఓకే, వెళ్ళి మీ ఇంటికి తీసుకొచ్చారు. వెళ్ళి ఇక మా ఇంటికి తీసుకో ఆమె వెళ్ళటానికి వెళ్ళేది. నాన్న ఈరోజు మీ ఇంట్లో ఉంటానంటే తీసుకొచ్చారు. అదే నేను ఏమంటున్నా, అఘోరి అనే వ్యక్తి 2 రాష్ట్రాల్లో హల్చల్ చేసింది. అప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర రాకముందే మీరు టీవీలోనో ఎక్కడో దగ్గర చూసే ఉంటారు కదా ఎంత హల్చల్ చేస్తుంది అనేది. కుమ్మరవెల్లిలో ఏకంగా కత్తి పెట్టి ఒక వ్యక్తి పైన దాడి చేయబోయింది. సో ఇన్ని హల్చల్లు చూసిన మీరు, సరే తన ఒక పోరాటం చేస్తున్నాను తను చెప్తున్నాను, తన వర్షం తనకు ఉంది, తన పోరాటం పైన ఎవరు అభ్యంతరం చేయడం లేదు.
కానీ అటువంటి వ్యక్తిని మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి ఎందుకు సాహసం చేశారు? అంటే మీకు కూడా తనంటే భక్తి ఉందా, లేకపోతే గతంలో పరిచయం లేని వ్యక్తి, అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాల్సి వచ్చింది? అగౌరి మాతనే నమ్మామండి. నమ్మి మా అమ్మాయి కాడ అగౌరి మాత కానీ నమ్మి ఫస్ట్ అసలు ఆమె వేషధారణ చూసి ఆమెను చూసి చిచ్చి మమ్మీ అసలు ఆమె ఏంటి వేషధారణ ఏంటని అసహించుకున్నామండి. అసహించుకున్న మనిషి ఆమె ఫస్ట్ దగ్గర తీసి మీ కుటుంబానికి వర్షిని అసహించుకుంది, మేము కూడా అసహించుకున్నామండి. ఓకే. ఆమె మాయ మాటలు, మీకు లైఫ్ని ఇస్తా నాన్న, నేను మీ ఇంటికి వస్తా, మీ ఆతిథ్యం తినాలని ఉంది, నాకు ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం అని మాటల్లో పడేసి ఇక తీసుకురావడం జరిగిందండి. అంటే ఇంతకంటే ముందు ఒకసారి అఘోరికి వర్షిని కలిసే కంటే ముందు తను ఒక సాధన చేశాను గురువు గారి దగ్గర అంటుంది. అంటే ఎలా యాక్సెప్ట్ చేశారు చదువుకునే పిల్లని ఈ సాధన వైపుగా ఎందుకు పంపించాల్సి వచ్చింది మీరైతే? మాకైతే తెలవదండి. రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి వెళ్ళి దీక్ష ఇప్పించు ఈ ఇద్దరు తీసుకున్నారండి, విష్ణును వర్షిని. మీకు తెలియదు ఆ విషయం? అంటే చదువుకునే అమ్మాయి అప్పటి వరకు యాక్టివ్గా ఉండేది, మంచిగా చదువుకుంటుంది, బీటెక్ చేస్తోంది, తను ఎందుకు పంపించారు? అంటే ఆ రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి అఘోరి సాధన కోసం మీరు ఎందుకు పంపించాల్సి వచ్చింది? మాకు తెలవదండి. తెలవకుండా వెళ్ళి దీక్ష తీసుకుందండి ఆ పిల్ల. మేము అరిసామండి, అసలు ఆ దీక్షలు ఏంటి, ఆ సన్యాసం ఏంటి, ఈ వయసులో దీక్షలు వద్దామని మేము అరిసామండి. అంటే మీకు తెలియకుండా ఎలా పోయింది? అరిసా మాల బాల తీసేయిపోయామండి. విష్ణుకు తెలిసే ఉంటుందా? మీకు తెలియకుండా ఎలా పోయింది అలా? ఆయనే తీసుకెళ్లారండి, తీసుకెళ్ళి ఇద్దరు దీక్షలు తీసుకున్నారండి. ఓకే. మీరు యాక్సెప్ట్ చేశారా? ఏం కాదు, పర్వాలేదు, నా కూతురు సాధువు అయిపోయి అలా తిరిగినా పర్వాలేదు యాక్సెప్ట్ చేసిరా మరి మీరు? మేము చేయలేదండి. వాళ్ళ నాన్న అరిచారు, నేను అరిచాను. అరిచినాక ఆయన అన్నారు, ఆయన పెద్ద గురువు, మనకు సహాయాలు చేస్తాడు, చాలా మంది డబ్బులు పంచుతున్నాడు, అది అన్నాడు. అది దాన్ని చెబితే మేము డబ్బుల కోసం కాదండి, వాళ్ళ మాటలు అట్లా చెబితే మాకు ఆ పాడు డబ్బులు వద్దు, మాకేం చెప్పండి. విష్ణు మీకు ఏం చెప్పాడు అని అనేసరికి వర్షిణిని అక్కడ